ఈరోజు చాలా చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. బాబా ఏం చెప్తారు? ఆదిలో జరిగిన యజ్ఞము తిరిగి మళ్ళీ అంతిమలో జరుగుతుందని చెప్తారు బాబా. శివపరమాత్ముడు మనకు ఆ విధంగా చెప్తారు. ఆదిలో యజ్ఞం ఎలా జరిగిందో చాలా శక్తివంతంగా ఒక శ్రేష్ఠాత్మని స్వయం భగవంతుడే సాకార లోకంలో ఉండి సంపూర్ణ బలిహారం చేశారా బ్రహ్మనే అని మనకి తప్పకుండా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళి సెంటర్లు పెట్టలేదు. ఓం మండలకి బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం అంటే పరిస్థిత శరీరం, భవిష్య దేవతా స్వరూపం శ్రీకృష్ణుడి యొక్క స్వరూపం, ఈ రెండు ఇంట్లో ఉన్న వాళ్ళని సాక్షాత్కారం అవి వాళ్ళు ఓం మండలకి తీసుకొచ్చేవారు. శివబాబా కూడా జ్యోతి స్వరూపంలో సాక్షాత్కారం అవి స్వయంగా ఆయన కొంతమందిని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు లేవే సాక్షాత్కారాలు? ఆదిలో ఉన్న సాక్షాత్కారాలు ఇప్పుడు లేవు. తర్వాత యజ్ఞము తక్కువ బ్రాహ్మణాత్మలతో ఒడిదుడుకులు, విఘ్నాలు, విజయం రెండు వెనువెంట నడుస్తూ యజ్ఞం నడిచింది. ఎలాగంటే బికారి స్థితి వచ్చింది, విఘ్నం, వెంటనే మనీ ఆర్డర్ రావటం, మళ్ళీ విజయం. అంటే ఆ బికారి స్థితి అంతిమలో కూడా వస్తుంది కదా. మరి మనం చాలా సూక్ష్మశక్తితో
దైవస్వరూపుడైన పరమాత్మ చెప్పిన మహావాక్యాన్ని మనం మనసు పెట్టి అనుభవం చేసుకుంటే ఈరోజు బికారి స్థితి వచ్చేసింది మొత్తం మన ఇంటర్నేషనల్ సంస్థకి. ఎలాగా? భగవంతుడు వాణ్ణి చెప్పడం మానేసేటప్పటికీ మిలనానికి రారు. మిలనానికి రాలేనప్పుడు కానుకలు, ధనం తగ్గిపోతుంది. ఇప్పుడు లాక్డౌన్లో మొత్తం సెంటర్లన్నిటిని కూడా లాక్ అయిపోయినాయి కదా. ఆదాయము స్థూలంగా తగ్గిపోయింది. అంటే ఇది పరీక్ష కదా. పరీక్ష లేకపోతే సామాన్యంగా ఆలోచిస్తున్నాం మనం. తప్పకుండా ఇది పరీక్షది. ఆదిలో జరిగిన బికారి స్థితి యొక్క పరీక్ష అంతిమలో ప్రసన్నమైపోయింది. బాగా అనుభవం చేసుకోండి. మమ్మ బ్రహ్మబాబా భగవంతుడి మిలనాలు జరుగుతున్నప్పుడు చాలా చాలా శారీరక పవిత్రత, ఆహారం యొక్క పవిత్రత, మురళి యొక్క సంలగ్నత ఎక్కువ సమయం ఉంటేనే మిలనానికి తీసుకొచ్చేవారు కదా. బ్రహ్మబాబా జీవిత చరిత్ర చదువుతుంటే ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి మనకి. మధ్యలో అంత ఎప్పుడైతే కింద మిలనం జరుగుతుందో అప్పుడు మిలనం కూడా దృఢత యొక్క శక్తి తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అంత శక్తి వచ్చేస్తుంది. ఆదిలో జరిగిన ప్రతి సంఘటన తప్పకుండా అంతిమంలో జరుగుతుంది. అది భగవంతుడు భవిష్యత్తు చెప్పిస్తారు ఆయన. ఇప్పుడు మధువన్లో మళ్ళీ కాలు పెట్టాలి అంటే వాణిలో ఏం చెప్పారు తెలిసిన బాబా? చెప్పే వాళ్ళని కలుసుకోను, చేసే వాళ్ళనే కలుసుకుంటాను. చెప్పేవాళ్ళు అడుగు పెట్టలేరు. బాబా ఇలా మారిపోయారు ఏంటని అనుకోవద్దు. మీరు మారట్లేదు కాబట్టి నేను మారుతానని చెప్పాడు బాబా. అది ఇప్పుడు జరగబోతుంది. అది చాలా కొద్ది సమయంలో జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మ మమ్మ చాలా స్ట్రిక్ట్గా, ఇంద్రసభ ఇది, పరమాత్ముడు దేవేంద్రుడు, దేవతలకందరికీ ఒక యజమాని లాంటి వాడు. ఆయన సభలో కూర్చుని వాణి చెప్తున్నప్పుడు పతితాత్మ రావటానికి హక్కు లేదు. ఒక మినిస్టర్ వస్తుంటేనే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఆ రోజు అదే రోజు అదే పద్ధతి ఇప్పుడు త్వరలో రాబోతుంది మధువనానికి. కాబట్టి శ్రీకృష్ణుడు ఎలా జన్మ తీసుకుంటాడు, ఎప్పుడు తీసుకుంటాడు అని రకరకాల ఆత్మల భావనను బట్టి చాలా క్లమ్జీగా చేశారు ఆ విషయాన్ని. మనం వింటున్నాం కూడా.
అతను పుడతారు, ఎక్కడో పుట్టుంటారు. ఇప్పుడు 30 సంవత్సరాలు వస్తే కానీ పట్టాభిషేకం అవ్వదు, కృష్ణుడు పుట్టేశాడు అని చెప్తారు కొంతమంది. కాబట్టి మనం భగవంతుడు భూమి మీదకు వచ్చేసి మురళిలో అన్ని విషయాలు చెప్పేసినప్పుడు, మురళి జ్ఞానం లేనప్పుడు మనం ఇతరులు చెప్పిన విషయాలు వింటాం. మురళిలో జ్ఞానం తెలుసుకుంటే ఎవరి విషయాలు వినం. కాబట్టి ఈరోజు అష్టరత్నాల్లో 108 మాలకి ఎలా వస్తారో, అంతిమంలో కృష్ణుడు ఏ విధంగా జన్మ తీసుకుంటాడో ఆ డేట్ని మురళి అయిన తర్వాత మహారథులను కూర్చోబెట్టి బాబా చెప్పారు ఆ విషయం. కాబట్టి ఆదిలో జరిగింది అంతిమంలో జరుగుతుంది. మధువనం ఎలాగవుతుందంటే చాలా పవిత్ర భూమిగా తయారైపోతుంది కొద్ది సమయం తర్వాత. ఎలా చెప్పగలదు మనం అంటే ఆదిలో జరిగింది అంతిమంలో జరుగుతుంది. ఇప్పుడు ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా మధువనానికి. నువ్వు వచ్చే ఏదో పిక్నిక్ కింద అయిపోయింది. కానీ ఆదిలో యజ్ఞవత్సలు వాళ్ళందరూ కూడా శారీరక పవిత్రత చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మురళి కొన్ని నెలలు సంవత్సరాలు వింటేనే కానీ ఇంద్రసభలోకి రావడానికి వీల్లేదని చెప్పారు. కాబట్టి మళ్ళీ అంత స్ట్రిక్ట్గా అయిపోద్ది మధువనం. బ్రహ్మబాబా ఎవరైనా ఒక జీవరుమాలో పడిపోయిందంటే చాలా ప్రాప్తిని పోగొట్టుకున్నావు నువ్వు, అది ఎంత ఖరీదు బాబాది కదా అని ఊరాయన. అంటే అంత పొదుపు ఉండేది. పొదుపులో చాలా విశాల హృదయం ఉండేది. బాబా చెప్తారు, పొదుపు అంటే మనం పోగు చేయటం గొప్ప విషయం కాదు, కానీ ఎంతైతే పోగు చేసామో అంత విశాల హృదయంతో భగవంతుడి ప్రత్యక్షత కోసం ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆహార విహార వ్యవహారాల్లో చాలా పొదుపు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆదిలో సాక్షాత్కారాలు జరిగినాయి, అంతిమంలో సాక్షాత్కారాలు ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది మనం పరిశీలన చేస్తే 154 దేశాల్లో బాబా సెంటర్స్ పెట్టించారు. శివబాబా 154 దేశాల్లో ఉంది. 84 సంవత్సరాలు అయింది భగవంతుడు వచ్చి. 154 దేశాలలో బాబా సెంటర్స్ ఉన్నాయంటే అది భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన సెంటర్లు పెట్టగలిగాం. ఆ 154 దేశాల్లో సెంటర్ పెట్టినప్పుడు మొత్తం దేశం ప్రజలందరికీ సందేశం అందిందా? అందలేదు. జపాన్ ఉంది, 12 కోట్లు ప్రజలు ఉన్నారు. జపాన్లో మన సెంటర్ ఉందనుకోండి, ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఒక 20 మందో 50 మందో వస్తారు సెంటర్కి. మరి నలుమూలల ఆ దేశం నలుమూలల 12 కోట్ల ఆత్మలకి సందేశం అందలేదు కదా. కోట్ల మీద ఉంది జనాభా అక్కడ. మరి అందలేనప్పుడు బాబా యొక్క నియమం ఏంటంటే, ఏ బిడ్డ అయినా తన జ్ఞానాన్ని వంచితం అయితే ఈ భూమి మీద ఏ యుగంలో కూడా పుట్టడానికి వీల్లేదు. అది రూల్. అది
భూమి ఎవరిది? శివపరమాత్ముడిది. పంచతత్వాలు ఎవరి? ఆయన ఆస్తిది. పిల్లలకి అద్దెకిచ్చారు. కాబట్టి ఈ పాయింట్ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఆదిలో సాక్షాత్కారాలు సింధు, హైదరాబాద్, పాకిస్తాన్లోనే జరిగినాయి. సాక్షాత్కారాలు ఆ లిమిట్లోనే జరిగినాయి. కొద్దిగా అవుట్డోర్లో కూడా జరగవచ్చు. అప్పుడు భారతదేశం, పాకిస్తాన్ ఒకే విధంగా ఉండేది, కలిసి ఉండేది. ఇప్పుడు అంతిమ సాక్షాత్కారాలు ఎక్కడ జరుగుతాయి? బాగా అనుభవం చేసుకోండి. ఇతర దేశాల్లో 154 దేశాల్లో సెంటర్లు పెట్టారు బాబా. సెంటర్కి ఒక 20 మంది ఉంటే మొత్తం దేశమంతా కూడా సేవ అవినట్టు కాదు కదా. సేవ అవ్వకపోతే ఆ దేశ ప్రజలు మళ్ళీ భూమి మీదకి ఎలా జన్మ తీసుకోవడానికి వస్తారు? హైలీ ఇంపాసిబుల్ రారు. యాజ్ పర్ కర్మ ఫిలాసఫీ ఈజ్ కన్సర్న్. రెండు 222 దేశాలు ఉన్నాయి మొత్తం. భారతదేశంలో భగవంతుడు వచ్చాడు కాబట్టి భారతదేశం ఎలా జరుగుతుందనేది ఇంకో సమయంలో చెప్పుకుందాం. అది కూడా బాబా క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు జపాన్లో పెట్టారు, 12 కోట్ల జనం ఉన్నారు. ఎంతమంది తెలిసిందంటే 30-50 తప్పితే ఏదైనా మిలనం పెడితే ఒక 100, 200, 1000, పోనీ 1,00,000 మంది తెలిసి ఉంటుంది. మిగిలిన వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఎందుకు చేయలేరంటే అక్కడ దేశంలో క్యాన్వాస్ చేయటానికి కుదరదు, కష్టం. ఇంటింటికి మనలాగా బుక్ పంచిపెట్టడానికి సందేశం కనీసం ఒక పాఠ్యగ్రంథంగా ఒక పుస్తకం రూపంలో భగవంతుడు వచ్చాడు, నీ ఆత్మకి తండ్రి వచ్చాడు, స్వర్గం స్థాపన చేస్తున్నారు, పరమ పవిత్రుడు వచ్చాడు అని కనీసం 4 వాక్యాలు చెప్పడానికి, సందేశం ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు. అక్కడ కువైట్ ఇటువంటివి ఉన్నాయంటే చాలా ప్రమాదం. అందుకు బాబా ఏం చేస్తారు అంటే, రేపు యుద్ధం ప్రకటితం అవుతుంది భారతదేశం వరల్డ్ వైజ్లో. అప్పుడు మౌంట్ ఆబులో తపస్వి ఆత్మలు జాయిన్ అయిపోతారు. ఆ తపస్వి ఆత్మల యొక్క సంపూర్ణ స్థితి ఆ 222 దేశాలకి బాబాని సాక్షాత్కారం చేసేస్తుంది. ఎందుకంటే తండ్రి వచ్చారు అని వాళ్ళకి తెలియకుండా ఈ భూమి మీద రావటానికి హక్కు లేదు. మనం ఎక్కడికైనా అమెరికా వెళ్ళాలంటేనే వీసా తీసుకుంటేనే కానీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి హక్కు లేనప్పుడు పరమ పవిత్రుడు, సదా పవిత్రుడు, నిరాకారుడు, జనన మరణ చక్రాలకు అతీతుడు, సర్వశక్తివంతుడు, నెంబర్ కూడా ఆచరణ చేసే ఆధారం మీద నెంబర్ ఇచ్చేటువంటి వాడు, నిస్వార్థపరుడు, నిష్పక్షపాతి, ధర్మరాజు. యమధర్మరాజు కాదు, యమధర్మరాజు శిక్షింతాడు. ఈయన ధర్మరాజు, ధర్మానికి రాజు. ఎవరు ధర్మంగా నడిచారో వాళ్ళ ప్రకారం నెంబర్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతారు. అధర్మంగా నడిచిన వాడికి కూడా నెంబర్ ఇస్తారు, కానీ శిక్షించడు ఆయన. ధర్మరాజుకి యమధర్మరాజుకి అంత తేడా ఉంటుంది. కాబట్టి 222 దేశాలకి సాక్షాత్కారం అవ్వాలి అంటే బ్రహ్మబాబా అనన్యమని పిల్లవాడు, అలాగే అంతిమంలో పిల్లవాడు ఒకడే. అంతిమంలో అనన్యమైన పిల్లల ద్వారా సాక్షాత్కారాలు జరుగుతాయన్నారు. లు అన్నారు అక్కడ. లు అంటే చాలామంది. ఎవరు ఆ లు అనేది 16,108 మాలలో 108
16 లేకపోతే 8 16,000 అనేది మనం క్లబ్ చేసుకుంటే తెలిసిపోద్ది. అందుకే బాబా ఏం చేశారు అంటే ఆ ఇతర దేశాలు వాళ్ళకి సాక్షాత్కారాల ద్వారా వాళ్ళకు అనుభవం చేసేసారు, నీ తండ్రి వచ్చారు అని చేసేసారు ఆయన. వాళ్ళు ఆ సమయంలో ఇంక భారతదేశం రావటానికి సదుపాయాలు ఉండవు. వార్ స్టార్ట్ అయిపోతుంది చూడండి. వారు ఒక సంవత్సరం తర్వాత వార్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళు, ఓ ప్రభు నువ్వు వచ్చావా అని వాళ్ళ మనసు ఏ విధంగా అయితే ఉప్పునే సునామీ వచ్చినప్పుడు భూమి మీద ఉన్న కెరటాలు 1 మీటర్ ఎత్తులు ఎగుతాయి, సునామీ వచ్చినప్పుడు 15, 20, 30, 50 మీటర్లు కూడా ఎత్తులేసి మొత్తం చెట్లు బిల్డింగ్తో కొలగొట్టేస్తుంది. అలాగా వాళ్ళ హృదయాల్లో ప్రభు వచ్చాడా, నా తండ్రి వచ్చాడా అని ఉప్పినలాగా ఆ సాక్షాత్కారాలలో జరిగిపోతాయి. అర్థమైందా? అప్పుడు ఆ సాక్షాత్కారాలు జరగటం వలన ప్రభు నా ఆస్తి తీసుకో, నన్ను తీసుకో, ఇలాగా వాళ్ళు మంచి హృదయంతో ఉప్పినొచ్చినప్పుడు ఆ కెరటం యొక్క ఒత్తిడికి గృహాలు, చెట్లు నేలమట్టం చేసుకుని వెళ్ళిపోద్దో, అలాగే వీళ్ళు నా గృహం తీసుకో ప్రభు, నా ఆస్తి తీసుకో, నన్ను నా ధనం తీసుకో అంటారు. కాబట్టి అప్పుడు ఎంత మంచివాడంటే భగవంతుడు, అంతిమంలో నేను సాక్షాత్కారం చేయటం వలన ఉప్పొంగారు. కాబట్టి వాళ్ళకి వేరే దేశంలో ఇచ్చి మన దేశంలో ఇవ్వకుండా వేరే స్థానం ఇచ్చి భూమి మీద వేరే సంప్రదాయం కలిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ నెంబర్ని బట్టి 222 దేశాల కింద మప్పేశారు బాబా. అర్థమైందా? మన సంస్థ 154 దేశాలు పెట్టారంటే చాలా గ్రేటు. బాబా పెట్టించారు. వీళ్ళు కూడా నిమిత్తమైన వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు అంటే అది భగవంతుడి యొక్క సంకల్పం తప్ప సామాన్యులు చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. కాబట్టి బాగా అనుభవం చేసుకోండి. ఎవరైతే సత్యంగా బ్రహ్మను ఫాలో అవుతారో, కర్మలో చరిత్ర తెచ్చుకుంటారో, చిత్రాన్ని కాకుండా చరిత్రను తెచ్చుకుంటారో వాళ్ళు మధువనం వచ్చేస్తారు. మధువనం చాలా శక్తివంతమైన, ఆదిలో జరిగినంత శక్తివంతంగా జరుగుతుంది. సాక్షాత్కారం కూడా అవుతాయి. కాబట్టి ఇంకా క్లారిటీ ముందు ముందు ఇంకా వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేస్తాం. 23:10:75 చెప్తున్నారు బాబా, విశ్వం యొక్క అదృష్టాన్ని ఉన్నతం చేసేవాడు. చూడండి ఎంత మంచి పాయింట్ అది. ప్రపంచాన్ని అదృష్టంగా తయారు చేసి ఉన్నతగా చేసేవాడు ఒక్క శివబాబా ఒక్కడే అని చెప్తున్నారు ఇక్కడ. మాయా సృష్టిని వినాశనం చేసి దైవీ సృష్టిని స్థాపన చేసేవాడు రచయిత శివబాబా. విశ్వ నిర్మాణానికి ఆహ్వానం చేసేవాడు, ఇచ్చేవాడు అయిన బాబ్దాదా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఫస్ట్ సెంటెన్స్ ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. విశ్వం యొక్క అదృష్టాన్ని ఉన్నతం చేసేవాడు. విశ్వంలో ఎంతమంది ఉన్నారు? 780 కోట్లు ఉన్నారు. విశ్వం ఎంత ఉంది? 222 దేశాలు ఉన్నాయి. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు అంటారు చూడండి, అలాగా. ఏం చెప్తున్నారు బాబా? విశ్వం యొక్క అదృష్టాన్ని ఉన్నతం చేసేవాడు, మాయా సృష్టిని వినాశనం చేసి దైవీ సృష్టిని స్థాపన చేసేవాడు. అంటే 2 కార్యాలు చేస్తున్నాడు ఆయన. మాయని వినాశనం చేస్తున్నాడు, దైవ సృష్టిని స్థాపన చేస్తున్నాడు. శివబాబా విశ్వ నిర్మాణానికి ఆహ్వానం చేస్తున్నాడు. అటువంటి బాబా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు.
ఎవరు మాట్లాడుతున్నారు? ఇది స్వయం భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు విశ్వం యొక్క భాగ్యాన్ని తయారు చేసే నిమిత్తమైన అదృష్టవంతులైన పిల్లల్ని బాబా చూస్తున్నారు. అంటే ఆయన చేసే ఈ మహాయజ్ఞంలో ఎవరెవరైతే నిమిత్తమయ్యారో వాళ్ళని చూస్తున్నాడు బాబా. అదృష్టమైన రేఖలు 4 ఉన్నాయంటున్నారు బాబా. రేఖలు అవనివ్వండి, సబ్జెక్ట్ అన్ని బాబా చెప్తున్నారు. సబ్జెక్టుల యొక్క 4 రేఖలు స్పష్టంగా కనిపించాలంటున్నారు బాబా. జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ఈ 4 ఏ ఆత్మలో అయితే కనబడుతున్నాయో, ఎలాగున్నాయో, వాళ్ళు ఎక్కడికి వస్తారో, ఎన్ని చేస్తే ఏ విధంగా వస్తారో బాబా ఇప్పుడు మనకు క్లారిటీ ఇస్తున్నారు. ఎవరిలో ఈ 4 సబ్జెక్టులు స్పష్టంగా ఉంటాయో వారు ఫస్ట్ క్లాస్లోకి, అంటే మొదటి తరగతిలోకి వచ్చేస్తారు. జ్ఞానము, యోగము, ధారణ, సేవ. పాస్ విత్ ఆనర్గా అయ్యే వారిలో 4 రేఖలు అనగా 4 సబ్జెక్టులు ఒకే విధంగా స్పష్టంగా మెరుస్తాయి. వారే అష్టరత్నాలు. చూడండి ఎంత మనకి భగవంతుడు వచ్చి చెప్తున్నాడంటే ఒళ్ళు పులకరించాలండి వాణి చదువుకునేటప్పుడు. అష్టరత్నాలకు ఎవరు వస్తున్నారో చెప్తున్నారు చూసారా? మనకెవరో చెప్పక్కర్లేదు, ఈయన చెప్పిందే మనం అనుభవం చేసుకోవాలి. చూడండి ఏం చెప్తున్నారు. ఎవరిలో ఈ 4 రేఖలు అంటే 4 సబ్జెక్టులు స్పష్టంగా ఉంటాయో వారే ఫస్ట్ క్లాస్లోకి, అంటే మొదటి తరగతిలోకి వస్తారు. పాస్ విత్ ఆనర్గా అయ్యే వారిలో 4 రేఖలు అంటే 4 సబ్జెక్టులు ఒకే విధంగా స్పష్టంగా మెరుస్తాయి. వారే అష్టరత్నాలు అంటున్నారు బాబా. ఇంకో వాణిలో ఏం చెప్తారంటే బాబా, 4 సబ్జెక్టులో అష్టరత్నాలకి 100కి 95 మార్కులు వచ్చేస్తాయని చెప్పారు బాబా. మన అష్టరత్నాలు ఎవరు వస్తారు అనేది మనం ఇంట్రెస్ట్గా తీసుకుంటే మొత్తం వాణిల్లో 1000-1100 వాణిల్లో సుమారుగా ఉన్నాయి కాబట్టి 2-3 చోట్ల చెప్పాడు అంతే బాబా. అవి మనం తీసుకుని క్లబ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకెవరి మాట అయినా మనకి క్లబ్ చేసుకునే అలవాటు లేక, వాణి లోతుకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ లేక, వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి మనం విని అసలు తండ్రి యొక్క వాక్యాన్ని అవమానం చేసిన వాళ్ళు అయిపోతున్నాం మనం. జాగ్రత్తగా పరిశీలించుకోండి. అందుకే బాబా ఏం చెప్పారంటే ఒక వాణిలో, బాబా నాకు టీచరు ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు, అందుచేత నాకు ధ్యాస ఇప్పితే నేను చేసి మంచి పదవి పొందుదును, మార్కులు తెచ్చుకుందునని ఆయన మీద కంప్లైంట్ పెడతారట, భగవంతుడి మీద కంప్లైంట్ పెడతారట. అందుకు బాబా ఏం చేస్తున్నారు, ఈ లాక్డౌన్లో మనకి ఇవన్నీ చెప్పని ఆయనే మన చేత చెప్పించుకుంటున్నాడు. అర్థమైందా? అంచేత అష్టరత్నాలకు వచ్చే వాళ్ళకి ఇంకోటి ఏం చెప్పారు అంటే, వేరే చోట 4 సబ్జెక్టులో సమానంగా 95 మార్కులు వచ్చేస్తాయి ఇక్కడ చెప్పినట్టుగానే. ఇంకోటి ఏం చెప్పారు చేసిన, అష్టరత్నాలకు వచ్చే వాళ్ళకి నిద్రించే సమయంలో కర్మేంద్రియాలు, ఆత్మ కర్మేంద్రియాలతో కనెక్షన్ ఉంది. కర్మేంద్రియాల ద్వారా సాకార లోకంలో కార్యం పూర్తి అయిపోయింది. ఆత్మ పరంధామంలో పరమాత్మ ఒడిలో నిద్రపోతున్నట్టు అనుభవం చేసుకుంటుంది. యోగ నిద్ర అని చెప్పారు బాబా. అది మమ్మ అది ఎక్కువ ప్రాక్టీస్ చేసేవారని చెప్పారు. బ్రహ్మ కూడా చేశారు. అంటే అష్టరత్నాలకి సహజంగా అటువంటి లక్షణాలు ఉంటాయంటున్నారు బాబా ఇక్కడ. ఇంకో వాణిలో ఏం చెప్పారు, అష్టరత్నాల్లోకి వచ్చే ఆత్మకి ఎవరైనా నిందించినప్పుడు, ఓహో నేను 24 జన్మల్లో వీళ్ళెవరినో నిందించుంటాను, నేను నిందించాను కాబట్టి వాళ్ళు నన్ను నిందించారు
ఖాతా పూర్తి అయిపోయింది అని అనుకుంటారు తప్ప నేను సత్యంగా ఉన్నా వాళ్ళు నిందించారు అనుకోరటండి. ఎంత అద్భుతమైన పాయింట్ చూడండి. మొత్తం అష్టరత్నాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ. ఏం చెప్పారు బాబా? అందుకే బ్రహ్మబాబాని ఎంతమంది నిందించారు? కన్యల దొంగ అన్నారు, రకరకాలుగా ఎన్నో అన్నారు ఆయన్ని. కానీ ఆయన ఏమనుకున్నాడంట ఆ సమయంలో, ఏదో జన్మలో నేను నిందించేనా లేదా ఇది పరీక్ష. ఒకసారి పరీక్ష కూడా వస్తుంది. రెండు చాలా క్లియర్గా ఉంటాయి అక్కడ. చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్రహ్మబాబాని చాలామంది నిందించారు, కన్యల దొంగ ఇతను అని. అంటే ఈ 64 జన్మల్లో బ్రహ్మబాబా ఎవరినైనా అలా నిందింతే ఇక రిటర్న్ వచ్చింది, అకౌంట్ క్లియర్ అవుతుంది అక్కడ. కానీ బ్రహ్మబాబా అటువంటి వాడు కాదు. అక్కడది పరీక్ష. అది పరీక్ష మరియు కర్మల ఖాతా రెండు ఒకేలాగా ఉంటాయి అక్కడ. పరీక్ష అయితే ఎలా తెలుసుకుంటాం, కర్మల ఖాతా అయితే ఎలా తెలుసుకుంటాం చెప్పండి? అది కూడా వాణిలో చెప్పారు బాబా. ఏ ఆత్మకైనా పరీక్ష రూపంలో ఎదురుగా పరీక్ష లేకుండా ప్రాప్తి రాదు. పరీక్ష కనుక వస్తే అది చాలా కొద్ది సమయంలో ఫ్రీ అయిపోద్ది. మేఘాలు చాలా దట్టంగా వచ్చేస్తాయి, ఆ సమయంలో సూర్యుడిని డల్ చేసేస్తాయి. కానీ ఇంతే సమయం ఉండవు కదా అది. అదే కర్మల ఖాతా అయితే ఎక్కువ సమయం లాంగ్ స్టాండింగ్ నడుస్తుంది. అంచేత బ్రహ్మబాబాకి ఆ కన్యల దొంగని ఇలాగ తప్పు చేస్తున్నారు, అలా చేస్తున్నారని జస్ట్ పేపర్లో అది వచ్చింది, కానీ అది లాంగ్ స్టాండింగ్ ఉందా? లేదు కదా. ఈయనే విజయం పొందాడు కదా. మరి లాస్ట్ని ముస్లిమ్స్ కూడా వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళొద్దు అని ఎంత బతిమాలేరు వాళ్ళు, ఇండియా వచ్చేస్తుంటే. అందుచేత అష్టరత్నాల గురించి మీకు అర్థమైందా? మిమ్మల్ని నిదట్లో లేపడినా కూడా చెప్పేయాలి. ఒకటి ఏంటంటే 4 సబ్జెక్టులలో సమానంగా 95 మార్కులు వచ్చేస్తాయి, 5 మార్కులు రావు. ఆ 5 కూడా వస్తే పరంధాములు ఉండిపోతారు, వాళ్ళ కిందకి రారు. అది తర్వాత చెప్తాను. కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అష్టరత్నాలకు వచ్చే ఆత్మలో నిద్రించే సమయం యోగం చేసుకుంటూ ఏ విధంగా అయితే ఏడుస్తున్న పిల్లవాడిని తల్లి జోకెట్టి చక్కటి జోలపాటు పాడి నిద్రిస్తుందో, అలాగే పగలో స్థూల కర్మేంద్రియాలతో చేసిన కార్యమంతా మర్చిపోయి ఆత్మానుభూతితో పరమాత్మ ఒడిలో నిద్రపోతున్నట్టు అనుభవం చేసుకుంటుంది. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, ఆ రాత్రి అంతా నీకు యోగం చేసినట్టు జమ అయిపోతుంది అన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి చూడండి. ఇంకోటి ఏం చెప్పారు, ఎవరైనా నిందించినప్పుడు ఏదో జన్మలో నేను వీళ్ళు నిందించాను, తిరిగి వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, నాలో తప్పు లేకపోయినా కానీ అకౌంట్ సెటిల్ అయిపోయిందిలే అనుకుంటారు. ఇలాగా బాబా చెప్తున్నారు. తర్వాత 108 మాలలోకి వచ్చే వారిలో 4 రేఖలు కనిపిస్తాయి, కానీ సమానంగా స్పష్టంగా ఉండవు అంటున్నారు బాబా. అంటే అన్ని మార్కులు రావు, ఒకటి తక్కువగా అలా ఉంటాయి. 108 వారు 2వ తరగతి వారు. బాబా ఏం చెప్తున్నారు? 2వ తరగతి వారు అంటున్నారు 108 వాళ్ళు. నూట మాలలోకి వచ్చేవారు 4 సబ్జెక్టులలో 50% మార్కులు వస్తాయి, కానీ ఒక సబ్జెక్టులో 25% ఉంటాయి, అంటే సరిగా రావు. ఇలా అదృష్టవంతుల అందరి అదృష్టాన్ని
బాబా పరిశీలించారు. అర్థమైందా? 108 మాల మొదటి తరగతి కాదంటున్నారు బాబా, 2వ తరగతి అంటున్నారు బాబా. అంటే 2వ నెంబర్ వాళ్ళకి 3 సబ్జెక్టులో 50% మార్కులు వస్తాయి, ఒక సబ్జెక్టులో 25% వస్తాయన్నారు బాబా. అంటే జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ 4 సబ్జెక్టులు అష్టరత్నాలకి 95 వచ్చేస్తున్నాయి ఈక్వల్గా. వీళ్ళకి 3 సబ్జెక్టులో 50 మార్కులు వస్తాయి, ఒక సబ్జెక్టు 25 వస్తాయి. అంటే అక్కడ ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయిందని క్లియర్గా డిక్లేర్ చేస్తున్నారు బాబా. ఇక్కడ సరిగా రావంటున్నారు, అయినా సరే 108లోకి పంపిస్తున్నారు ఆయన బాబా. జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఆ 4 సబ్జెక్టులలో 3 సబ్జెక్టులు 50 మార్కులే వస్తాయి. అష్టరత్నాలకి ఆ 3 సబ్జెక్టులు ఎన్ని వచ్చినాయి? 95 వచ్చినాయి. వీళ్ళకి 50% కట్ అయిపోయినాయి బార్డర్గా. ఓ సబ్జెక్టు 25 వస్తాయి, అంటే సరిగ్గా రావు, యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. అయినా సరే 108లోకి వేస్తున్నారు మహానుభావుడు. బాబా నాకు అనుభవించేశారన్నమాట. ఒకసారి నీ ద్వారా 1000 మందిని 16,108లో 1000 మందిని తయారు చేస్తాను అని చెప్పారు బాబా. అది నేను చాలా మీకు శివానుభూతిలో చెప్పారు. అప్పుడు ఎలా తయారు చేస్తారనుకున్నాను నేను. మనకు 16, 17, 18 బట్టి జరుగుతున్నప్పుడు ఆత్మలు వచ్చేవారు. మేము 8 సంవత్సరాలు వైజాగ్, హైదరాబాద్ ఇవన్నీ కూడా తిరిగి మనం పొందింది వాళ్ళకి ఇవ్వాలని అక్కడక్కడ ఆహ్వానం మీద వెళ్ళేవాళ్ళం. ఇలా జ్ఞానం చెప్తున్నప్పుడు వాళ్ళు పరవశించేవారు. 2 రోజులు బట్టి ఉండి 30 రోజులు సరిపడే జ్ఞానం చెప్పించేవారు బాబా. అంటే బాబా చెప్పారు, జ్ఞానంలో 50 మార్కులు వచ్చేసినాయి వాళ్ళకని చెప్పారు బాబా. మనసా సేవ చేయించేవారు. ఆ మనసా సేవ 1 గంట చేస్తే మినిమం 100 గంటలు జమ అవుతుందంటే అందులో కూడా 50 మార్కులు వచ్చేసి అని చెప్పేవారు బాబా. వాళ్ళు ఇచ్చే ధనం ప్రతి పైసా కూడా 1 కోటి పుస్తకాలకు 6 కోట్లు కావాలి కాబట్టి అది పెద్ద బడ్జెట్ కాబట్టి ఎంత ధనం వచ్చినా దాంట్లోకి వెళ్ళిపోయేది కాబట్టి సేవలో కూడా వాళ్ళకి 50% మార్కులు వచ్చేసి. కానీ దారంలోకి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోద్ది సోలు. మనం కూడా ఇంత స్టేజ్ మీద మనం చెప్తున్నా, ఈ స్టేజ్ మీద ఆయన శక్తి ఉంటుంది కాబట్టి ఆయన మనకి సపోర్ట్ ఉండి చెప్పింటాడు. కానీ దిగిపోయిన తర్వాత దారానికి వచ్చేటప్పటికి తేడా వచ్చేస్తుంది, అంత ఎటువంటి ఆత్మకైనా. అంచేత ధారణ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినప్పటికీ కూడా 108 మాలలోకి 16,108 మాలలోకి వచ్చేస్తుంది. అర్థమైందా? అప్పుడు అది చాలా క్లారిటీ తర్వాత చెప్తాను. ఆ క్లారిటీ అర్థం చేసుకోండి. అప్పుడు నేను నమ్మాను. బాబా ఎక్కడికి వెళ్ళినా కానీ 40-50 మంది వచ్చేసేవారు. అలాగ మేము నెలకి 15 రోజులు బయటే సేవ చేసి 8 సంవత్సరాలు చేయించారు బాబా అలాగా. కాబట్టి 108 మాలలోకి వచ్చేవాళ్ళు 3 సబ్జెక్టులో 50% మార్కులు వస్తాయి, కానీ ఒక సబ్జెక్టులో 25% ఉంటాయి. అంటే సరిగా రావు, అంటే ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నాడు అక్కడ. అర్థమైందా?
కాబట్టి మీరు కూడా అలా చేసుకోండి. చక్కగా జ్ఞానాన్ని రోజు బాబా చెప్పిస్తారు మా చేత, చక్కగా అనుభవం చేసుకోండి. ఆ లైవ్ని 2-3 సార్లు పెట్టుకుని చక్కగా పాయింట్లు నోట్ చేసుకోండి. జ్ఞానంలో మీకు 50 మార్కులు వచ్చేస్తాయి, మనస సేవలో యోగంలో 50 మార్కులు వచ్చేస్తాయి. మీరిచ్చే ప్రతి పైసా కూడా ఇది ఒక బ్లాక్ హోల్ లాంటిది. ఇది బ్లాక్ హోల్లో ఏదైనా పడింది అనుకోండి, పైన ఉంటుంది అది, ఇంక అందులోంచి బయటికి రాదు, అది ఆహుతైపోద్ది. అలాగే భగవంతుడు ఈ కోటి పుస్తకాలు సేవ ఇచ్చారు కాబట్టి ఆ ధనం కూడా అందులోకి వెళ్ళిపోద్ది. ఇంక ధారణ వచ్చేటప్పటికి దుఃఖం ఇవ్వకు, ఎవరికి దుఃఖం తీసుకోవద్దు అంటాడు బాబా. మనం ఏం చేస్తాం, దుఃఖం ఎవరికి ఇవ్వం. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, మనం సత్యంగా ఉన్నప్పుడు, మనల్ని అనేక రకాలుగా నిందిస్తున్నప్పుడు, మనకు కొంచెం మనస్సు దుఃఖపడినా, కంఠం పడి నీళ్ళు వచ్చినా, వాళ్ళు ఇలాగన్నారు అని అలజడి అవిందా, దారంలో ఫెయిల్ అయిపోయింది చూడండి. కాబట్టి అయినా సరే ఎస్పెషల్లీ 108 మాలలోకి లేదా 16,000 కూడా వచ్చేస్తారు. 16,000 108 మాల ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకో దాంట్లో చెప్పారు బాబా, కానీ కరెక్ట్ క్లారిటీ ఇంకా రాలేదు, నేను జ్ఞాపకం లేదు. 16,000 మాలలోకి వచ్చే వాళ్ళకి 3 సబ్జెక్టులు, ఓ సబ్జెక్ట్ అలాగే ఫెయిల్ అవుతుంది, 3 సబ్జెక్టులు 35 మార్కుల కోసం వస్తాయని గుర్తు. అంచేత బాబా ఇక్కడ అష్టరత్నాలు ఎవరు వస్తారు, 108 ఎవరు వస్తారు, ఆల్మోస్ట్ వాళ్ళు 16,000 ఎవరు వస్తారు అనేది మనకి డిక్లేర్ చేశారు. ఇంకా మనకు ఎవరైనా చెప్పాలా, అష్టరత్నాల వాళ్ళకి ఫలానా పేరు గల వాళ్ళు వస్తారు, ఫలానా మహారాజులు వస్తారు అని మనం వాళ్ళు చెప్పినా కూడా పెడచెవిని పెట్టేయాలి. పరమాత్మ చెప్పిన చెవిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అర్థమైందా? బాబా చెప్తున్నారు, సారం చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే ఇటువంటి పిల్లల యొక్క సంఘటన ఎంత శక్తివంతంగా ఉంటుందో అంత వినాశనం దగ్గరికి వచ్చేస్తుందని చెప్పాడు బాబా. ఏ పిల్లల యొక్క సంఘటన? 16,108 మాల యొక్క సంఘటన చాలు. ప్రజలు ఎలాగ సంఘటనగా ఉండలేరు. కాబట్టి ఇటువంటి ఆత్మల యొక్క సంకల్పము ఏకరసంగా దృఢంగా ఉంటే ప్రకృతి పరివర్తన అయిపోద్ది, వినాశనం కూడా సమీపంగా వచ్చేస్తుంది, వినాశనం అయిపోద్దని చెప్పేస్తున్నారు బాబా. సంఘటనా శక్తి వినాశకార్యాన్ని సమీపంగా తీసుకొచ్చేస్తుందని చెప్తున్నారు బాబా. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇలా సంకల్పాలు సంపూర్ణ నిశ్చయానికి బాబాకి స్వయం యొక్క స్థాపన కార్యంలో కూడా విఘ్నం వేసేస్తుంది. మనం వినాశం ఇంకా 40 సంవత్సరాలు ఉంది, లేకపోతే చూడండి కొంతమంది అంటారు శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత ఇంకా 35 సంవత్సరాలు ఈ సృష్టి నడుస్తుంది, 100 సంవత్సరాలు సంగమయుగం అంటారు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఈ విధమైనటువంటి డేటా ఆధారంగా మనం నడిస్తే బాబా అంటున్నారు సత్యయుగం స్థాపన కూడా లేట్ అయిపోద్దని చెప్తున్నారు. ఇది కూడా సూక్ష్మ రూపంలో సంశయం యొక్క సూక్ష్మ రూపం ఇదని చెప్తున్నారు బాబా. అప్పుడు సంపూర్ణ విజయగా కాలేరు, మహిమ కూడా తగ్గిపోతుంది. కానీ బాబా తీసుకొచ్చేస్తారు మనకి. నెక్స్ట్ బాబా ఏం చెప్తున్నారంటే సంఘటన యొక్క బలం అంటే ఒకే సంకల్పంగా ఉండటం. అంటే కౌరవులు చూడండి అక్షోని సైన్యం అంటారు, వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు, కానీ పాండవులు ఎంతమంది ఉన్నారు? 5.
అందుకే ఇదే చెప్తున్నాడు బాబా. సంఘటన అంటే స్థూలంగా నెంబర్ని బట్టి బలం ఉండటం కాదు. అందరి సంకల్పాలు ఏకరసంగా దృఢంగా తండ్రిని ప్రత్యక్షం చేయాలి. తండ్రిని ప్రత్యక్షం చేయాలి, మనం గుప్తమైపోవాలి. తండ్రి ప్రత్యక్షం అవ్వాలి, మనం గుప్తమైపోవాలి అనే స్టేజ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు వినాశనం అయిపోద్ది అంటున్నారు బాబా. అలా తయారు చేసేసుకుంటారు ఇప్పుడు మధువనాన్ని బాబా. ఆయన సర్వశక్తివంతుడు, ఆయనది. ఎవరిని పెట్టుకోవాలో ఏం చేయాలో అన్నీ ఆయన చేసుకుంటాడు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. అప్పుడు ఏం చెప్తున్నారంటే, సదా ఒకే సంకల్పంతో నిమగ్నమయ్యే వారితో అలసిపోని సేవాదారి తపస్విమూర్తి అయిన మన్మోహిని దాది సన్ముఖంలో అవ్యక్త బాబ్దాదా మాట్లాడిన అమూల్య మహావాక్యాలు. మన్మోహిని దాది అనే ఆత్మ బాబా దృష్టిలో తపస్విమూర్తిగా, అలసిపోని సేవాదారిగా, నిర్విఘ్న స్థితిలో ఉండే ఆత్మగా ఆయన బాబా ఆ ఆత్మ గురించి విశేషత మనకు చెప్తున్నారు. అటువంటి మన్మోహిని దాది సంముఖంలో బాబా చెప్తున్నారు. ఏమని అంటే గ్రూప్లో చెప్పారన్నమాట. ముందు వాణి, తర్వాత గ్రూప్లోది. 63 జన్మల నుండి చేసిన యాత్ర కంటే ఈ సంగమయుగంలో చేసే యాత్ర ఎంత గొప్పది. అక్కడ జడచిత్రాల చుట్టూ తిరిగారు అని అంటున్నారు బాబా. ఈ సంగమయుగంలో భగవంతుడిని మనం స్వయంగా కలుసుకోవటం ఎంత గొప్పది అనుభవం అవుతుందా అని అడుగుతున్నారు బాబా. ఒకరు ఇద్దరు లేక 8 మంది కాదు, మొత్తం అందరూ సంకల్పంలో సంఘటనగా ఉంటే, ఒకే సంకల్పం దృఢంగా ఉంటే ఆ సంకల్పం ద్వారా కొత్త సృష్టి రచన అయిపోతుంది అంటున్నారు బాబా. కొత్త సృష్టి వచ్చేస్తుంది అంటున్నారు. కుటుంబంలో చూడండి, 10 మంది ఉన్నారనుకోండి, ఆ 9 మంది పెద్ద ఆయన చెప్పిన మాట ప్రకారం కష్ట నష్టాల్లో కూడా ఒకటిగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందా కుటుంబం. రాత్రి నిద్రించేటప్పుడు చక్కగా పెద్ద ఆయన ఈ విధంగా చెప్పారు, మనం ఆ విధంగా నడుచుకోవాలని వాళ్ళు డిస్కషన్ చేసుకుని పొద్దునుంచి మళ్ళీ కార్యక్రమం అలాగే నడుచుకుంటారు. అదే బాబా చెప్తున్నారు ఇక్కడ. ఈ సంవత్సరం అంతా అటువంటి సంకల్పాల శక్తిని తీసుకురండి అంటున్నారు బాబా వాళ్ళని. అక్కడ చెప్తున్నారు, ఒకవైపు సమాప్తి యొక్క నగాడ, రెండో వైపు కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు రెండు వెనువెంట కనిపిస్తాయి. అంటే ప్రజలకు ప్రత్యక్షమైపోద్ది అంటున్నారు బాబా. ఎప్పుడైతే ఈ సంకల్పాలు ఏకరసంగా ఉందో అక్కడే వినాశనం అతిగా అవుతుంటుంది. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి బాబా. ఒకవైపు సమాప్తి యొక్క నగాడ, రెండో వైపు కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు రెండు వెనువెంట కనిపిస్తాయి. ఎవరికి? మనం అనుకున్నాం చూడండి, 222 దేశాలు వాళ్ళకి ఈ 16,108 మాల సంపూర్ణ స్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి శరీరాలు ఆ మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఏం సాక్షాత్కారం చేయించాయంటే అవి పాత ప్రపంచము వినాశనం అయిపోతుంది, కొత్త ప్రపంచం వస్తుందని బ్రహ్మబాబాకి ఎలా అయితే శివబాబా చూపించారో అదే దృశ్యం ఇక్కడ సాక్షాత్కారం అవుతుందని చెప్తున్నాడు బాబా. అలాగే ఎప్పుడైతే వాళ్ళకి ఆ సాక్షాత్కారం అయిందో అక్కడే 4 వైపులా జలమయం అయిపోతుంది. మహానుభావుడు ఎంత బాగా చెప్పారు చూడండి. ఎంత ఆనందం వేస్తుందని మనం ఈరోజు సృష్టికర్త మధువనంలో వచ్చి దాది శరీరంలోకి వచ్చి ఇటువంటి విషయాలు చెప్పాడు అంటే ఈరోజు మనం చదువుకుంటున్నామంటే ఆ రోజు ఎంత గొప్ప రోజు. ఈరోజు అదే గొప్పగా మనం అనుభవం చేసుకోవాలి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఒకవైపు సమాప్తి యొక్క నగాడ అంటే ధ్వని, రెండో వైపు కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు రెండు వెనువెంట వాళ్ళకి సాక్షాత్కారం అయిపోతాయి. అక్కడే వినాశనం అతిగా అయిపోతుంది. అక్కడే 4 వైపులా జలమయం అయిపోతుంది. ఒక వంతు వినాశనం మిగిలి ఉంటుంది. అదే భారతదేశం అంటున్నారు బాబా.
అర్థమైందా? నేను చెప్పాను కదా మీకు 222 దేశాల్లో మనం ఇంటింటికి వ్యక్తికి సందేశం ఇవ్వలేం. అసలు భారతదేశంలోనే ఇవ్వలేదు మనం, ఇంక విదేశంలో ఎక్కడిస్తాం. కాబట్టి అక్కడ సాక్షాత్కారాలు బాబా ఈ 16,108 మాల ఒకే సంలగ్నతతో, ఒకే సంకల్పంలో, దృఢ సంకల్పంతో తపస్సు చేసుకున్నప్పుడు వాళ్ళ శరీరాలు, పరిస్థితి శరీరాలు సేవ చేసేస్తాయి. బాబా అంటున్నాడు, ఏ విధంగా చూపించారు? వాళ్ళు వినాశనం అవుతుందని చూపించారు, కొత్త ప్రపంచం కూడా వచ్చేస్తుందని బ్రహ్మబాబాకు చూపించినట్టు చూపించేస్తారు అంటున్నారు బాబా. అనన్యమైన పిల్లలందరూ కూడా. అప్పుడు 3 వంతులు జనమయం అయిపోతుంది, 1 వంతు మిగులుతుంది. అదేగా చెప్పారు బాబా ఒక వాణిలో, భారతదేశమే మిగులుతుంది, ఇతర దేశాలన్నీ కూడా జలమయం అయిపోయి పిక్నిక్ స్థానాలుగా ఉండిపోతాయని చెప్పారు బాబా. చూడండి ఎంత కరెక్ట్గా చెప్తున్నారు బాబా. మిగిలిన 3 వంతులు జలమయం అయిపోతుంది. ఇవన్నీ వెనకాల చాలా చాలా ధర్మాలు వచ్చేసిన కారణంగా చాలా చాలా దేశాలు వచ్చాయి. అది బాబా చెప్తున్నారు చూసారా. ఒక్కో ధర్మం ఇంకా ఒక దేశం కింద ఇచ్చేశారు బాబా అక్కడ. అంతిమంలో వాళ్ళకి సాక్షాత్కారం అవటం వలన ఓహో ప్రభు, ఓహో ప్రభు, ఓహో ప్రభు వచ్చేవా తండ్రి అని ఆ ఉప్పినలాగా ఎప్పుడైతే మనసు పొంగిందో వాళ్ళకి ఏం చేశాడంటే, నువ్వు ఓ మతం పెట్టుకొని మీరు ఇప్పుడు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలోనే రండి, మీకు వేరే దేశం ఇస్తాను, మీరంతా కలిసి ఉండండి అని వాళ్ళకి శాంక్షన్ చేసాడు ఆ సంగమయుగంలో. చూడండి ఎంత బాగుందో బాబా. అనేక ధర్మాలు, చాలా చాలా ధర్మాలు వచ్చేసిన కారణంగా చాలా చాలా దేశాలు ఏర్పడినాయి. అనేక ధర్మాలు సమాప్తి అయిపోయినప్పుడు ఆ అనేక దేశాలు కూడా విహార స్థలాలుగా నీటి మధ్యలో దీపంగా మిగిలిపోతాయి. బాబా చెప్తున్నారు, ఆ ధర్మాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి, జలమయం అయిపోతుందో ఆ జలమయం అయిపోయిన ప్లేస్లో కూడా కొద్దిగా మిగిలి ఉండి అది విహార స్థలాలుగా నీటి మధ్యలో దీపంగా మిగిలిపోతాయి అన్నారు బాబా. మనకేం చెప్పారు? మీరు సత్యయుగంలో కూడా విమానం ద్వారా విహార స్థలాలకు వెళ్తారన్నారు. అంటే ఇతర దేశాలన్నీ కూడా జలమయం అయిపోతాయి. యుద్ధం అయిపోయిన తర్వాత, ప్రకృతి విజృంభించిన తర్వాత జలమయం అయిపోతాయి. అంటే ఒకవైపు అతిగా వినాశనం యొక్క ధ్వని, రెండో వైపు మొదటి రాజకుమారుడు శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది. అది చూసారు, ఇక్కడ కరెక్ట్ క్లారిటీ ఇచ్చేశారు బాబా. ఒకవైపు అతిగా వినాశనం యొక్క ధ్వని, ఇంక వినాశనం అయిపోతుందని ధ్వని వచ్చేసింది, అందరికీ తెలిసిపోయింది. రెండో వైపు మొదటి రాజకుమారుడు శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటారు. వినాశనం అయిపోతుంటుంది, కృష్ణుడు జన్మ తీసుకుంటాడు. రోకలంత దారితో వర్షం కురిసినప్పుడు ఇంకెంతసేపు ఉంటుందా వినాశనం? ఎక్కువ నడదు కదా. అందుకే భక్తి మార్గంలో చెప్తున్నారు బాబా, ఆయన ఆకుపై రారు, చూపిస్తారు కదా. జలమై అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు రావి ఆకుపై వస్తాడు అని చెప్తారు భక్తిలో. అంటే ఆ మొత్తం భూభాగం అంతా కూడా జలమయం అయిపోయి భారతదేశం మిగులుతుంది. ఆ మిగిలిన దేశాన్ని ఇలా ఆక్యం చూపించారు అంటున్నారు బాబా. 3 వంతులు జలమయం అయిపోయిన కారణంగా భారతదేశం దేవభూమిగా అయిపోతుంది. దానినే జలమయంగా చూపించారు. ఇలా జలమయం మధ్యలో మొదటి ఆత్మ యొక్క జన్మ గురించి ధ్వని వ్యాపిస్తుంది. మొదటి రాకుమారుడు ప్రత్యక్షమయ్యాడు, జన్మ తీసుకున్నాడు అని. ఆ అతిలోనే 3 వంతులు జలమయము, 1 వంతు భారతదేశము దేవభూమిగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు కృష్ణుడు పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? మన మనసులో పుట్టాడు చెప్పడానికి, అంతేగాని పుట్టాడు ఆయన? పుట్టలేదు. అందుకే ఎవరి విషయాలు నమ్మకూడదు. ఎంత మహారథైనా, ఎంత బలహీన ఆత్మైనా, ఎంత శక్తివంతమాత్మైనా వాణి ప్రమాణకంగా ఏది చేయకూడదు మనం. కానీ కొంచెం డిక్టేషన్ ఉంటుంది మనకి ఎక్స్ప్లెనేషన్లో. పిండిలో ఉప్పు ఎంత ఉంటుంది? కేజీ పిండిలో ఉప్పు ఎంత వేస్తాం? చిన్న చెంచాడు వేస్తాం. అది అంత వేసేస్తే ఆ పిండి ఇంక పనిచేయదు మనకి.
తినటానికి ఉప్పుకసం అయిపోద్ది. అలాగే తండ్రి యొక్క జ్ఞానాన్ని డేట్లతో సహా అనేక ఆత్మల హృదయాల్లో కూర్చోబెడుతూ కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎంత ఉండాలి? పిండిలో ఉప్పు అంత ఉండాలి. కానీ మన మనసు చెప్పేసి మన పాండిత్యం దాని మీద రుద్దేశామనుకోండి, భగవంతుడు చెప్పిన పరమ పవిత్ర వాక్యాల్ని కల్మషం మచ్చ తీసుకున్న వాళ్ళు అయిపోతాం. అర్థమైందా? కాబట్టి బాబా చెప్తున్నాడు ఇక్కడ, ఇలా జలమయం అయిపోయింది, జలమయం అయిపోయింది. ఇతర దేశాలన్నీ జలమయం అయిపోయినాయి, భారతదేశం మిగిలింది. అప్పుడు శ్రీకృష్ణుడు పుట్టాడని ధ్వని వచ్చేస్తుంది అంటున్నారు బాబా. ఎవరంటారు అది? అలా అప్పటికే చాలామంది చనిపోతారు, ఎవరు ఉండరు అక్కడ. ఒక వాణిలో చెప్పారు బాబా, శ్రీకృష్ణుడు అంటే పరమ పవిత్రుడు, దాదాతో బాబాతో సమానమైన వాడు అతను దాదా. కానీ బాబా అంతటివాడు కాదు. అతను బాబా ఏం చెప్పారు, పతిత ప్రపంచంలో శ్రీకృష్ణుడు పుట్టడు అని ఒక వాణిలో ఉంది. అంటే పూర్తిగా పతిత ఆత్మలకి ఆయన కనపడకూడదు అక్కడ. సాక్షాత్కారం వేరు, రియల్గా కనపడటం వేరు. అంచేత బాబా ఇక్కడ చెప్తున్నాడు, రాజకుమారుడు ప్రత్యక్షమయ్యాడు, జన్మ తీసుకున్నాడని. ఈ అతిలోనే 3 వంతులు పూర్తిగా జలమయం అయిపోతుంది, 1 వంతు భారతదేశం దేవభూమిగా మిగులుతుంది. ఎవరికి చెప్పారు ఇది? మన్మోహన్ దాది ఆవిడికి వారు చెప్పారు. వారు చాలా పవిత్రమైన ఆత్మ కాబట్టి, అమ్మ నీకు ఇలా ఉంటుంది, కృష్ణుడు ఇలా జన్మ తీసుకుంటాడు అని అంటే క్లియర్గా మనకి బాబా చెప్పారు. ఇప్పుడు ఇటువంటి దృశ్యం ఎదురుగా వస్తుంది. ఒకవైపు పాత ప్రపంచం యొక్క మహావినాశనము, కొత్త మొదటి రాజకుమారుడు యొక్క జన్మ దృశ్యం రెండు వెనువెంట వాళ్ళకి కనిపిస్తాయంటున్నారు బాబా. ముందు వాళ్ళకి కనపడిన తర్వాత అది ప్రాక్టికల్గా వచ్చేస్తుంది. అది ముందు చెప్పాను కదా మీకు, 222 దేశాలలో భగవంతుడు వచ్చాడని మనం బుక్కులు పంచిపెట్టినా, ఇప్పుడు బాబా 154 దేశాలు పెట్టారంటే చాలా గ్రేట్. అది ఒప్పుకోరు కదా. ఆ ధర్మాలు వేరు చెప్పాడు కదా బాబా. వెనకాల వేరే వేరే ధర్మాలు వాళ్ళు వేరే వేరే దేశాల కింద వచ్చేసినాయని. అప్పుడు లాస్ట్న వాళ్ళకి భాగ్యం ఇచ్చాడు బాబా. అర్థమైందా? అప్పుడు ధ్వని బాగా వస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ ముందు యోగాగ్ని ద్వారా మీరు ధ్వనిని వ్యాపింపచేయండి, అప్పుడు ధ్వని బాగా వస్తుంది. సమయం కోసం చూస్తున్నారు మీరు, అటువంటి వారిని కూడా స్వయం సిద్ధి చేయండి, అప్పుడే జయజయకారాలు వస్తాయి. అంటే ఈ 16,108 మాల ఎప్పుడైతే యోగమని అగ్ని ప్రజ్వరిల్తుందో ఇంకా అందరికీ సాక్షాత్కారాలు అయిపోతాయి. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకుంటాడు, ఇతర దేశాలన్నీ కూడా జలమయం అయిపోతాయి. అవి పిక్నిక్స్ కింద, భారతదేశానికి పిక్నిక్స్ కింద మిగులుతాయి. భారతదేశంలో శ్రీకృష్ణుడు వచ్చేస్తాడు అని చెప్తున్నారు బాబా. జ్ఞానం లేకపోతే సఫలతామూర్తిగా కాలేరు. సమయ ప్రమాణంగా పురుషార్థం యొక్క గతిని తీవ్రం చేయాలి. సమయం యొక్క వేగం తేజంగాను, మీ పురుషార్థం తక్కువగా ఉంటే సమయం ముందుకెళ్ళిపోతుంది. ఒకే బలము, ఒకే నమ్మకము, ఇదే ముఖ్యమైన సబ్జెక్టు. భగవంతుడిని నమ్మాలి, ఒక్కడే, మనకి ఇంకెవరు లేరు. ఒకే బలము, ఆయన నుంచి మనం బలం తీసుకోవాలి. ప్రతి సమయం ఒక స్మృతిలోనే ఏకరసంగా ఉండాలి. ఈ పురుషార్థంలో సదా సఫలంగా ఉండే గమ్యాన్ని చేరుకోగలరు. ఎవరైతే తెగిపోని స్నేహంతో బాబాతో ఉంటారో వారే సహయోగం కూడా స్వతహాగా పొందుతారు. చూడండి బాబా ఏమంటున్నారు, మధ్య మధ్యలో బాబా తెగిపోకూడదు. మనకి బాబా తెగిపోకుండా బాబాతో స్నేహం ఉన్నప్పుడు బాబా నుండి స్వతహాగానే వాళ్ళకి సహయోగం వచ్చేస్తుంది అంటున్నారు బాబా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది. మురళి అనేది లాఠీ కర్ర లాంటిది. దీని ద్వారా ఏదైతే ఆత్మలో లోపం ఉందో అది తొలగిపోతుంది. దీని ఆధారంతోనే మన ఇంటి వరకు, అంటే పరంధామ వరకు మరియు సత్యుగి రాజ్యం వరకు చేరుకోగలము. చూడండి, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటల వల్ల మనం పరంధామకి వెళ్ళాం, స్వర్గం కూడా వెళ్ళాం. బాబా చెప్పిన మురళి అనేది నీలో ఏ లోపం ఉందో, లాఠీ పోలీసులు ఎలాగైతే గొడవ అవుతున్నప్పుడు ముందు లాఠీ కర్రతోటి చెదరగొట్టేస్తారు, వాళ్ళకి దెబ్బలు తగలనివ్వరు, అలాగా అడావుడు చేస్తారు. అలాగే బాబా ఏమంటున్నాడు ఇక్కడ,
మురళి అనేది ఏంటి? లాఠీకర్ర లాంటిది. దీని ద్వారా ఏదైతే లోపం ఉందో అది తొలగిపోతుంది. దీని ఆధారంతోనే మనం ఇంటికి, దీని ఆధారంతో, మురళి ఆధారంతోనే పరంధామకి వెళ్తాం, రాజ్యం వరకు చేరుకోగలుగుతాం. కానీ లక్ష్యంతో చేయాలి, కానీ నియమపూర్వకంగా కాదు. సంలగ్నతతో మురళి వినాలి, చదవాలి, వినిపించాలి. అంటే మురళీధరుడి యొక్క సంలగ్నతలో ఉండాలి. మురళీధరునిపై స్నేహానికి గుర్తు మురళి ఎంత మురళితో స్నేహం ఉంటుందో అంత మురళీధరునితో స్నేహం ఉన్నట్లే. మురళి ద్వారా సత్యమైన బ్రాహ్మణులను పరిశీలించటం జరుగుతుంది. ఒక బ్రాహ్మణాత్మని మనం నిర్ణయం చేసేటప్పుడు మురళి ఆధారంగా చేసేయగలుగుతాం. చిన్న పాయింట్ చెప్పాలంటే, బాబా పేరు మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క మనసుని కానీ, బుద్ధిని కానీ, ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చింది కానీ స్వయానికి ఉపయోగించుకుంటే, బాబాకు ఉపయోగించకుండా దాచుకుంది కాబట్టి ఆత్మదాసి అయిపోద్ది. దాత ఇచ్చుకుంటే వెళ్ళిపోయింది అనుకోండి, విశ్వమహారాజ్ అయిపోద్ది. అందుకే ఇక్కడ బాబా చెప్తున్నాడు ఇక్కడ ఏమని? మురళి ద్వారా సత్యమైన బ్రాహ్మణులను పరిశీలించగలరు. బ్రాహ్మణులు ఎలా పరిశీలించగలం? మనం పై డ్రెస్ చూసి పరిశీలించగలవా? 20-30 సంవత్సరాలు ఉన్నారని చెప్పేసి పరిశీలించగలవా? లేకపోతే లక్ష్మీనారాయణ బ్యాడ్జీ పెట్టుకున్నారు వీళ్ళు సరెండర్ అని పరిశీలించగలవా? ఏ విధంగా పరిశీలించగలం చెప్పండి? ఒక బ్రాహ్మణాత్మనే వేరొక బ్రాహ్మణాత్మ వీళ్ళు ఎక్కడికి వస్తారో పరిశీలించి వాళ్ళతో స్నేహం చేయొచ్చా చేయకూడదా, వాళ్ళతో స్నేహం చేస్తే నేను ఎక్కడికి వెళ్తానో, వాళ్ళతో స్నేహం చేస్తే పరమాత్మ నుంచి వంచితం అయిపోతానేమో, ఈ క్లారిటీ అన్నీ రేపిస్తాను. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడంటే, మురళీధరునితో స్నేహం ఉన్నట్లు మురళి మీద స్నేహం ఉంటే మురళి ద్వారా సత్యమైన బ్రాహ్మణులను పరిశీలించగల శక్తి మనకు వచ్చేస్తుంది అంటున్నారు బాబా. మురళితో సంలగ్నత ఉండటం అంటేనే సత్యమైన బ్రాహ్మణులు. మురళితో సంలగ్నత తక్కువ అయితే సకం కులం బ్రాహ్మణులు, వాళ్ళు త్రేతయుగంలోకి వస్తారు, వాళ్ళు సత్యయుగం రానేదారు. మురళి మీద ప్రేమ లేకపోతే నీకు భగవంతుని మీద ప్రేమ లేదు అని చెప్తున్నారు. ఓకే, నువ్వు మురళిని పక్కన పెట్టి సీనియారిటీని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు పట్టుకొచ్చి చెప్పే వాళ్ళ మీద మీరు ఆకర్షితం అవితే తప్పకుండా మీరు త్రేతయుగంలోకి వెళ్తారు, సత్యయుగం రాలేరని చెప్పేస్తున్నాడు బాబా. చాలామంది బాబా పిల్లలు అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు పట్టుకొచ్చి చాలా ఇనసంపుగా చెప్తారు. అది మంచిది కాదు. ఒక లాయరు సోమవారం ఎలా ఉండాలి, మంగళవారం ఎలా ఉండాలని రాసుకొచ్చాడు. ఒకప్పుడు నేను కొత్తలో జ్ఞానం వచ్చినప్పుడు ఒక సిస్టర్ ఏం చేశారంటే, అన్నయ్య ఇది బాగుంది ట్రాన్స్లేట్ చేసి పెట్టు, నీకు అలవాటు ఉంది కదా అన్నారు. దాని పేరు ఏదో మర్చిపోయాను నేను. చాలా నిజంగా చెప్పండి, బాబా వాక్యాల కంటే బాగుంటాయి. రామకృష్ణ పరమహంస, వివేకానందరు కూడా బాగుంటాయి కదా బాబా కంటేనే. కానీ అందులో సారం ఏముంటుందండి? బత్తాకాయ ఎండిపోయింది అనుకోండి, ఏముంటుంది? రుచి ఏముండదు. అది ఎండిపోకుండా ఉందని చెప్పే. ఇతర ధర్మాలన్నీ ఎండిపోతాయి, పరమాత్మ ధర్మం ఎండిపోద్దా? ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఎండిపోదు కదా. అప్పుడు నేను అక్కయ్య గారు చెప్పారు చేసి పెడదాం అనుకునేటప్పటికి రాత్రి నాకు బాబా చెప్పేశారు, నువ్వు చేయొద్దన్నారు. ఏ బాబా అన్నాను. ఎవరి వాక్యం ఆధారంగా వాళ్ళు ఫాలో అవుతారో వాళ్ళకి వాళ్ళతోటి జన్మ ఉంటుంది. అంచేత నా వాక్యాన్ని ఫాలో అయితే నేను స్థాపించే స్వర్గంలోకి వస్తారు. ఎవరో వాక్యాన్ని ఫాలో అయ్యి వాళ్ళు పురుషార్థం చేసి నన్ను పక్కన పెడితే వాళ్ళు ఏ జన్మలో వస్తారో ఆ జన్మలో వీళ్ళ పత్రం ఉంటుందని చెప్పాడు, వీళ్ళ పాత్ర ఉంటుందని చెప్పారు బాబా. వెంటనే అక్కయ్య గారికి చెప్పాను, అమ్మ ఎలాగో చెప్పారు, సారీ నేను చేయలేనంటే, వద్దులే అన్నయ్య బాబా చెప్పింది కూడా నేను కూడా అంగీకరించానని వారు కూడా డ్రాప్ అయిపోయారు. అంత సత్యంలో ఆత్మలన్నీ ఏకరసంగా వచ్చేస్తాయి. అంతేగాని అక్కయ్య గారు చెప్పారు కదా బాబాని పక్కన పెట్టేద్దాం, బాబా చూడండి సెకండ్ అలా నడిపించాడు మమ్మల్ని బాబా. అందుకు మీ అందరి తరపుని ఒకసారి లాస్ట్ చెప్పేసి బాబాకి ధన్యవాదాలు చెప్పుకుందాం. మురళి అనేది లాఠీ, దీని ద్వారా
ఆత్మలో ఏదైనా లోపం ఉంటే సరిదిద్దేస్తారు. దీని ఆధారంతోనే మనము ఇంటి వరకు, అంటే పరంధామ వరకు. చూసారా, మురళి లేకపోతే పరంధామ రాదు ఆత్మ. నేను అంతగా చెప్తున్నాను, 222 దేశాలు వాళ్ళకి పరంధామ నుంచి తండ్రి వచ్చాడు, మనం పరంధామకి వెళ్ళిపోతాం, మళ్ళీ పాత్ర అభినయంతో అని అన్నీ తెలియకపోతే అస్సలు రావడానికి హక్కులేదు. ఇప్పుడు లాక్డౌన్లో ఏం చేస్తున్నారు, ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం రావడానికి వెళ్ళేది, కావాలంటే అక్కడ ఆగిపోండి అంటున్నారు. అలాగే భగవంతుడు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆ స్ట్రిక్ట్లో భగవంతుడి ఉండే స్ట్రిక్ట్లో కళ్యాణం ఉంటుంది. మన ఇంటిని వరకు, రాజ్యం వరకు చేరుకోగలం, కానీ లక్ష్యంతో చేయాలి, కానీ నియమపూర్వకంగా కాదు. మనం ఏం చేస్తున్నాం, మురళి లక్ష్మీవారం ఏమో అవ్యక్తవాణి, ఉత్తప్పుడు సాకారవాణి చదివేసి నువ్వు వెళ్ళిపో, నేను లోపలికి వెళ్ళిపోతాను అంటున్నాం. అది టైం అయిపోతుంది. ఒక్కసారి మురళిని కనుక మనం చదివితే అసలు మళ్ళీ తీయక్కలేదు. ఎప్పుడు సంలగ్నతతో గనక, మురళీధరుడిపై స్నేహం ఉంటే గనక, మురళి మీద ప్రేమ ఉంటే గనక ఇంక రెండోసారి చదవక్కలేదు. 1000 మురళీలు 1000 రోజులతో అయిపోద్ది, 3 సంవత్సరాలతో కంప్లీట్ అయిపోద్ది. అంతగా అది అవ్వలేదు కాబట్టి బాబా ఇప్పుడు లాక్డౌన్ పెట్టి ఈ లైవ్ ద్వారా ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు బాబా అంటారని బాబా మాలాంటి వాళ్ళని తయారు చేసి మీకోసం మహాభాగ్యం మాకు ప్రసాదించాడు మహానుభావుడు. ఆయన రుణం మేము ఎప్పుడూ తీర్చుకోలేం. మీ అందరి ముందే చెప్తున్నాను, ఆయన మమ్మల్ని తయారు చేసినందుకు ఆయన రుణం అస్సలు పాయింట్ కూడా తీర్చుకోలేం. అంత ఎక్కువ రుణపడిపోయాం ఆయనకి మేము. అలాగే మీరు కూడా రుణపడిపోండి. అంటే మురళీధరునితో స్నేహం ఉన్నట్లు మురళి మీద స్నేహం ఉంటే మురళిని సంలగ్నతతో వినాలి, సంలగ్నతో వినిపించాలి. సత్యమైన బ్రాహ్మణులను పరిశీలించటం మురళి ద్వారానే పరిశీలించగలరు. మురళితో సంలగ్నత ఉండటం అంటే సత్యమైన బ్రాహ్మణులు. అంటే మురళి మీద సంలగ్నత ఉందంటే వాళ్ళంతా సత్యమైన బ్రాహ్మణులు అంటున్నారు బాబా. మురళితో సంలగ్నం తక్కువగా ఉంటే సగం కులం బ్రాహ్మణులు, వాళ్ళు త్రేతాయుగం వస్తారు. ఒక వాణిలో చెప్తాడు, మురళి మీద సంలగ్నత లేని, చాలా మంచి పాయింట్ అన్నమాట అండి. అదేం చెప్తారంటే బాబా, ఆపకాష్ట బ్రాహ్మణితో స్నేహం చేయొద్దు, ఆ స్నేహం నేను మంజూరు చేయను అంటారు బాబా. ఒక వాణిలో ఏం చెప్తారు, అందరితో స్నేహించి అందరూ నీ సోదరులే కదా, నా పిల్లలే అంటారు. ఇంకో వాణిలో ఏం చెప్తారు, ఆపకాష్ట బ్రాహ్మణితో స్నేహించి, అందరితో స్నేహం చేయమన్నాను కదా అని ఆపకాష్ట బ్రాహ్మణితో స్నేహం చేస్తే ఆ స్నేహాన్ని నేను మంజూరు చేయను అన్నాడు. ఎందుకు చేయను అన్నాడు, పాడైపోతారు అక్కడ. మనసులో ఉండాలి కానీ మనుషులు కలిసి ఉండకూడదు అక్కడ. సాంగత్య దోషము మహాప్రమాదం. సాంగత్య దోషం ఎటువంటిదంటే, ఒక పేకాడుకుని సిగరెట్లు కాల్చి మందు తాగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం మనం మామూలుగా, అలా కూర్చోగా అది అలవాటైపోద్ది. అదే మీరు భగవద్గీత చదువుతున్నట్టు, పురాణాలు ఇతిహాసాలు చదువుతున్నట్టు వెళ్ళి కూర్చుంటే మనకి ఎంత బాగుందని అది అలవాటైపోద్ది. ఇది సాంగత్య దోషం అంటే. అంచేత బాబా ఏం చెప్పాడు, మురళి మీద సంలగ్నత లేని వాళ్ళు ఆపకాష్టు అన్నారు. అంచేత మీకు మురళి మీద ఎక్కువ సంలగ్నత పెట్టుకోండి. బాబా ఒక 2-3 నెలల్లో మొత్తం మురళీల సారం ఇంపార్టెంట్ అన్నీ కూడా బాబా మా ద్వారా చెప్పిస్తారు. బాబాను కూడా మేము అదే కోరుకున్నాం. ఎవరెవరికి అందించాలో వాళ్ళకే, నువ్వే ఏ గ్రూపులో ఏంటావు, నేను ఎవరిని అడగను, నాకెందుకు, నువ్వు ఉండగానే నువ్వే చూసుకో బాబా అని నేను ఈరోజు నిన్న కూడా సంకల్పం చేసుకున్నాను. కాబట్టి 16,108 మాల ఎప్పుడైతే ఒకే సంలగ్నతలో ఉండి యోగాగ్ని ప్రజ్వలితుందో అప్పుడు సమాప్తి అయిపోద్ది అన్నారు. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క అతి ప్రియమైన మధురమైన నమస్తే మరియు ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. శివబాబాకి ఈ మురళి ఉంటున్న వాళ్ళు అందరి తరపుని ఎంత చక్కగా చెప్పారో బాబా, మనసుకు అతుక్కునేలాగా, మనిషికి కాదు
మనసు కదుక్కునేలా చెప్పారు. అటువంటి తండ్రికి, అటువంటి పవిత్ర మనసు గల పరమాత్మకి ఈ అనంత విశ్వం 222 దేశాలు ప్రజల ద్వారా వాళ్ళు గుప్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున మీకు ధన్యవాదాలు బాబా. వాళ్ళకి సాక్షాత్కారం చేయించండి. ఓం శాంతి.